రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ప్రోటోకాల్ పాటించని అధికారులను నిన్న జరిగిన కార్యక్రమాలు అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహరావు గారు మేము ప్రారంభించిన మహిళా బిల్డింగ్లను ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు 6వ తారీఖు నాడు ప్రారంభించిన మహిళా బిల్డింగ్లను మళ్ళీ తను అధికారులతోటి సేమ్ అధికారులతో వచ్చి నిన్న కొబ్బరికాయ కొట్టడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజ్యాంగం ఏం చెప్తుంది, గెలిచిన వారికి ఏదైతే ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్తుంది, రాజ్యాంగం తెలుసుకోకుండా నేను రాజ్యం వెళ్తా అంటే ఇది ఎంతవరకు కరెక్టు? దీనికి ఇవరికైనా ప్రజలు గమనిస్తున్నారు. న్యూస్లో తెలుసుకోవాలా. చదువుకున్నవి ఇంత హీనంగా కొట్టిన కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఒక సర్పంచులమై మా మండలంలో మేము బీఆర్ఎస్ సర్పంచులము మాకు తెలియకుండా ఇంద్రమ్మ ప్రొసీడింగ్లు ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? మేము అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాం. మీరు ఎంతో పెద్ద చదువుకొని ఇక్కడ మండలాన్ని వెళ్తున్న మీ అధికారులు కనీసం మీకు ఈనత జ్ఞానం ఉండద్దా? మేము సర్పంచులని మర్చిపోయి మీరు ఊళ్ళో 3వ స్థానం ఉన్నటువంటి జువాని నరసింహారావు గారి చేత మీరు ప్రొసీడింగ్ ఇప్పించడము ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని అధికారులు వెంటనే మీరు ఏదైతే ప్రోటోకాల్ పాటించకుంటే ఈ ఉద్యమాన్ని ఇంతకింతకు రెట్టింపుగా చేసుకుంటూ ముంగడికి తీసుకుపోతాం. మీరు తక్షణం ఈడికెళ్ళైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఓల విలువలకు ఇచ్చి ప్రోటోకాల్ పాటించాలా. లేని పక్షంలో మీరు పెట్టి చెప్తున్నాం వెళ్ళిపోండి. మా మనస్తత్వాన్ని చంపకండి. మేము సర్పంచులకు గెలిచినాం, ఓటు ఎత్తునే గెలిచినాం. ఏదేదో మేము ఉత్తగా సర్పంచులం కాలేము. వాళ్ళ యొక్క 3వ స్థానంలో మేము సర్పంచులం కాలేము. ఖచ్చితంగా ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగితే సర్పంచ్ మొదటి స్థానంలో ఉండాలా. ఇందిరమ్మ కమిటీకి చైర్మన్ సర్పంచ్ గారు. సర్పంచ్కి వెళ్ళకుండా మీరు ప్రొసీడింగ్లు ఎలా ఇస్తారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా మా ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ సంబంధించిన ఐకేపీ అధికారులు కానీ మండల ప్రతి ఒక్క అధికారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పనిచేయాలా. పనిచేయకుంటే కార్యక్రమాన్ని ఉద్యమిస్తాం. కలెక్టర్ ఆర్డీఓ అవసరమైతే అసెంబ్లీ ముట్టడి చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దిగచ్చేదాకా మేము పోరాడతామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి స్వాగతిస్తున్నాం. నరసింహరావు గారు ఏమన్నాడు, బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో మూసేయాలన్నారు. అది ఖచ్చితంగా మేము సాహసిస్తున్నాం. మీ బెల్ట్ షాపులు నడిపించేది మండలంలో 23 గ్రామాల్లో దాదాపు మీ కార్యకర్తలే పట్టుకొని మీరు అది బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా మీరు మీ పార్టీ నాయకులకు చెప్పి ఈ బెల్ట్ షాపులు ఫస్ట్ వాళ్ళ ద్వారా మూపించండి. దాని వెనుక మేము ఉంటాం. ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం. బెల్ట్ షాపులు బంద్ చేసి మీరు మహిళలు సంఘాలకు మద్దతు ఇద్దాం. అందరం కలిసి ఖచ్చితంగా రేపే మీ కార్యకర్తలకు చెప్పి బెల్ట్ షాపులు మూసేసి దీన్ని సాధించాలని కోరుకుంటూ ఇట్లాంటి మంచి పనులు చేస్తే మేము ప్రతి ఒక్కటి సాహసిస్తాం. మీరు ప్రోటోకాల్ విమర్శిస్తాం కాదు, రాజ్యాంగ విరుద్ధంగా మీరు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే సంజయ్ నాయకత్వం. అధికారికంగా అధికారులు వచ్చి ఒక కాన్సెన్స్ ఎమ్మెల్యే వారితో ముగ్గు వేయడం జరిగింది. ఒక 5 బిల్డింగ్లు 10 లక్షలతో, ఒక్కొక్కటి 10 లక్షలతో 5 బిల్డింగ్లు రావడం జరిగింది. అది హాల్ పేపర్లో రావడం జరిగింది. అధికారులు వాళ్ళకు ఇక్కడ చూసిర్రు, వచ్చిర్రు, మోకాళ్ళకి వచ్చి వాళ్ళతోటే మేము చేయించుకున్నాము. వాళ్ళు నాకు ప్రొసీడింగ్లు కూడా నా చేత ఇవ్వడం జరిగింది. 5 ప్రొసీడింగ్లు చూపించిన వాళ్ళకు వాళ్ళ అధికారులు ఇంత ఇబ్బంది అంటే అధికారులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని మేము ఇలా ఈ ధర్నాకు దిగడం జరిగింది. మేము పోసిన 5 మళ్ళీ ఇంకెక్కడికో తెచ్చుకున్నారని చెప్పి మేము అడగడం జరిగింది. మేమేం జరిగినామంటే ఈ మహిళ వాళ్ళని అడిగినాం, అమ్మ మీకు ఎక్కడన్నా రాష్ట్రం నుంచి నీకు ఎక్కడన్నా నచ్చిందా అమ్మ? మేమైతే 5 పోసినాం, మరి 5 అయితే మీకు భూమి పూజ చేసి ఇచ్చినాము, మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకా ఎక్కడన్నా మీకు ఇంకా రాష్ట్రం ఇక్కడ తెచ్చిందా? మరి ఇంకేమైనా తెచ్చిందా? ఇంకేమైనా మండల బిల్డింగ్ ఏమైనా తెచ్చిందా అమ్మ మీకు అని అడిగినాం. అడిగితే మాకేం రాలేదు, మాకేం రాలేదు. మీరైతే 5 ఏవైతే ముగ్గు పోసిరో వాటికే మళ్ళీ కొడతామని చెప్పి వాటికే మళ్ళీ ముహూర్తం చేస్తాం మేము అని చెప్పి రావడం జరిగింది. వాళ్ళు మేము ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఇంతకుముందు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పండగ వేసుకోమని చెప్పి చీరలు ఇచ్చిర్రు. పండగకు దసరా పండగకు చీరలు ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇందిరమ్మ చీరలు అని చెప్పి అదే డ్రెస్ కోడ్ లెక్కల ఆ కోడ్ వేసుకొని రమ్మని చెప్పుడు మహిళలను చాలా ఇబ్బంది పెడుతుర్రు. ఆ రకం కాకుండా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పబ్లిక్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళకి మరోసారి ఓటుతోటే వాళ్ళకి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళు చూస్తుర్రు. ఖచ్చితంగా మహిళలు గమనిస్తుర్రు. ఇంతవరకు గమనించారు, ఇప్పుడు కూడా గమనిస్తారు. ఒక బీసీ సర్పంచ్ని ఇక్కడ నేను ఎంత అంటే ఇక్కడ గతంలో 5 సంవత్సరాల నుంచి వెళ్ళి 5 సంవత్సరాలు అంటే 7 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు 7వ సంవత్సరం నడితే సర్పంచ్ లేక ఇబ్బందులలో ఉన్నాం. మేము ఇక్కడ మల్లాపూర్లో చాలా ఇబ్బందికి గురవుతున్నాం. అయినా కానీ ఇది ఏదో కథలు చేసుకుంటూ పనులు ఆపే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మేము బీసీ సర్పంచ్గా పనిచేయాలని మేము అనుకుంటే వాళ్ళు మనం పని చేయకుండా ఏదో అడ్డు పెట్టుకుంటూ టైం గడుపుతున్నారు. కనుక దీన్ని వెంటనే స్పందించి కలెక్టర్ గారు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. సంజయ్ నాయకత్వం.
పార్టీకి కొంగు కార్చిన అధికారులను వెంటనే అధికార పార్టీ కొంగు కార్చిన అధికారులను వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం